నమస్కారము. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు దూరదేశ సంబంధమైనటువంటి కార్యక్రమాల గురించి, ప్రయత్నాల గురించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కుటుంబ పరంగా ప్రయోజనాలు పొందుతుంటారు. అనారోగ్య బాధలు తగ్గిపోతుంటాయి. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భద్రాచల శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి రామాయణమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు వస్తు ఆభరణాలను పొందుతుంటారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలుంటాయి. రుణ బాధలు తప్పిపోతుంటాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి రామాయణమును పారాయణం చేయండి. మిథున రాశి వారు తాము చేపట్టిన ప్రయత్నాల్లో లోపాలను సరిచేసుకుంటూ ఉండాలి. వృత్తి వ్యాపారాల పరంగా అభివృద్ధి చెందుతారు. స్థిరాస్తులు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భార్గవ రాముడు. మీరు చేయవలసిన పూజ నామరామాయణమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ఇతరులకు సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. ధైర్య సాహసాలు పట్టుదలతో వ్యవహరిస్తూ కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ సీతారామస్వామి వారి స్తోత్రమును పారాయణం చేసి తులసి అర్చన నిర్వహించండి. సింహరాశి వారు వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికమైనటువంటి సంతోషాలు కలిసి వస్తాయి. స్త్రీలు తమ తమ కార్యక్రమాదుల్లో లోపాలు లేకుండా సరిచేసుకుంటూ ఉండాలి. సమస్యలను అధిగమిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పట్టాభిరామ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని కవచమును పారాయణం చేయండి. కన్యారాశి వారు అభివృద్ధి చెందేటటువంటి క్రమంలో చెడు ఆలోచనలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రీడలు రాజకీయ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంతరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ రాఘవాష్టకమును పారాయణం చేయండి. తులారాశి వారు రాజకీయ పరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఇష్టమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇతరులకు మేలు చేసేటటువంటి పనులు చేస్తుంటారు. గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయోధ్య రాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని ఆపదుద్ధారక స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు అనారోగ్య బాధలను అధిగమించాలి. అలాగే విపరీతమైనటువంటి దుబారా ఖర్చులు చేయకూడదు. తీర్థయాత్రలు చేస్తుంటారు. దైవ దర్శనాలు పొందుతుంటారు. స్త్రీలు ఆనందాలతో కూడిన శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాలరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని స్తుతి పారాయణం చేసుకోవటం మంచిది. ధనుస్సు రాశి వారు విద్యార్థులుగా ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు జాగ్రత్తలతో కూడిన ప్రయోజనాలు కలిసి వస్తాయి. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పురుషోత్తమ శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి. మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుత్సాహాలు ముందుకు రానియకూడదు. అలాగే అనవసరమైనటువంటి ఘర్షణలకు దూరంగా ఉండండి.
కొన్ని పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామకృష్ణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని హృదయ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు కీర్తి ప్రతిష్టలు కలిసి వస్తాయి. గౌరవ మర్యాదలతో సంతోషంగా కాలక్షేపం చేస్తుంటారు. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు తమ వ్యక్తిగత అభివృద్ధి కోసమై బాగా కష్టపడుతుంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ప్రయాణాలు జాగ్రత్తగా పూర్తి చేయాలి. అలాగే దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామచంద్ర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని రామచంద్ర అష్టకమును పారాయణం చేయండి.